నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. పండించినటువంటి చేప మన తెలంగాణ రాష్ట్రంలో అది ఆంధ్రప్రదేశ్లో అయితే సముద్ర మార్గం నుంచి వచ్చే చేపలు ఉంటాయి. అది ఐస్ ప్యాకింగ్ జరుగుతుంటాయి. నగరంలో అనేక రకాలైనటువంటి చేపలు అది చికెన్ వ్యర్థాల ద్వారా దొరికేటువంటి చేపలు ఉంటాయి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం సహజ సిద్ధంగా పండించినటువంటి పంట మాత్రమే ఉంటుంది. ఏదైతే చెరువులో ఏదైతే మన జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు లాస్ట్ జనరేషన్ ఏదైతే ఉందో మనం ఏదైనా సరే చేపలు చూసుకున్నట్లయితే సహజ సిద్ధమైనటువంటి పద్ధతిలో పండించినటువంటి వీటికి ఎటువంటి వ్యర్థాలు నగరంలో చూసుకున్నట్లయితే అనేక రకాలైనటువంటి వ్యర్థాలను ఇస్తూ ఇది కోడి పేగులని కోడి స్కిన్ అని చికెన్ షాప్లో దొరికేటువంటి వ్యర్థాలన్నీ తీసుకెళ్ళి చేపలకు ఆహారంలో వేస్తూ ఉంటారు. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే ఎటువంటి ఆహారం వేయకుండా ఎటువంటి ఫీడింగ్ వేయకుండా సహజ సిద్ధ పద్ధతిలో పెంచినటువంటి ఇది చూస్తున్నటువంటి మత్స్యకారి చేతిలో చూస్తున్నటువంటి భారీ చేప ఏదైతే ఉందో నల్లరామయ్యపల్లి గ్రామం సైదాపూర్ మండలం చెందినటువంటి చెరువులో దొరికినటువంటి చూడండి, మన తెలంగాణ రాష్ట్రంలో సముద్రం లేనప్పటికీ కూడా సముద్ర సంపద అనేది మన చేతిలో ఉంది. ఈ రోజు ఈ మత్స్యకారులకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఫలాల గురించి మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మత్స్యకారులకు ప్రధానంగా ఏ విధమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, మీరు ప్రభుత్వాన్ని ఏం కోరబోతున్నారు? జరిగింది మత్స్యకారుల విషయంలో ప్రతి బండ్ల విషయంలో సహకరించాలి. పోయిన ప్రభుత్వం బండ్ల కోసమైనా చేప పిల్లల కోసమైనా సహకరించడం జరిగింది. ఈ ఉన్న ప్రభుత్వం ఎలాంటి సహకారం లేదు ఇప్పటి వరకు. ఇది మా ముద్ర సంఘం తరఫున ఏదైనా సహకరించాలని మేము కోరుకుంటున్నాం. వీటి వాహనాలు 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు అనేది అందజేస్తా ఉన్నారు. మరి ఈ ప్రభుత్వంలో మీకు అందినటువంటి సహకారమే ఇప్పుడు ఈ పోయిన ప్రభుత్వంలో ఏదైనా సహకరించారు కానీ ఇప్పుడు ఏ సహకారం లేదు. అంటే పేరుకేమో గొప్పగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, మత్స్యకారుల కోసం చేప పిల్లల్ని సహకారంగా అందిస్తూ ఉన్నారు, పిల్లల్ని సీడ్గా మనకు చెరువులలో అందిస్తూ ఉన్నారు అని చెప్పారు. మీ వరకు ఎలాంటి సహకారం అంది? ఎలాంటి సహకారం లేదు ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం నుండి. మీరు ఏం లాభం చేస్తలేదు, మత్స్యకారులకు చేప పిల్లలు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. మత్స్యకారులకు ఊళ్ళో గ్రామము మమ్మల్ని చేపలు ఏమని ఇస్తాను, మేము ఎక్కడ తెచ్చేయాలి సారు, మీరు కొంత మాకు న్యాయం చేసి కాంగ్రెస్ పార్టీ విద్యార్థిని చేసి మమ్మల్ని మాకు మేలు చేయాలి, మత్స్యకారులకు దయచేసి మాకు పంట పొలాలు తక్కువ ఉన్నాయి, మేము మత్స్యకారులము చేపలతోనే బతుకుతాం, మేము చెరలో ఉండి బతుకుతాం సారు. మీకు మన పున్నం ప్రభాకరు మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాకు ఇంత సాయం చేసి మాకు సహకారం చేయాలని చెప్తున్నాం, కోరుకున్నాం సార్ మేము.